పిల్లలు భారం కాదు, వాళ్లే మన సంపదన్నారు సీఎం చంద్రబాబు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ఇస్తామని, నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే 40,000 ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టికర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా.